RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూరు నియోజకవర్గం బెజ్జూరు మండల పరిధిలోని ఉట్సు సారంగపల్లి బీసీలో గల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అడవి జంతువులను కాపాడడం అందరి బాధ్యత పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బీట్ ఆఫీసర్ మురళి నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రశ్నలు అడుగుతూ వివరంగా తెలియపరిచారు. అడవి జంతువులను కాపాడడం వల్ల లాభాలు ఉంటాయంటూ అడవులను నరికితే మనము నష్టపోతామని, అడవుల వల్ల ఆక్సిజన్, వర్షాలు లభ్యమవుతాయని, వివిధ రకాల లాభాలు ఉంటాయని వివరంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు అందరూ తెలివి ఉన్నటువంటి పిల్లలు తెలుసు. కొన్ని క్వశ్చన్లు వేస్తా, దానికి ఆన్సర్ చెప్పాలి, సరేనా? మనిషి మనం జంతువులు కానీ బ్రతకడానికి ముఖ్యంగా మనకు అవసరం ఉన్నది మీరు ఒకటి చెప్పండి. మీరు చెట్లు, పుట్ట. ఫస్ట్ మనిషి పుట్టగానే ఏం తీసుకుంటాడు అంటే గాలి తీసుకుంటాడు. తర్వాత ఏం అవసరం ఉంటుంది? ప్రాథమిక అవసరం. ఖచ్చితంగా లేకపోతే మనిషి బతకడు అని అంటారు. ఒక మూడే చెప్పండి, ఎక్కువ గాలి తీసుకుంటాడు. తర్వాత ఫుడ్ తీసుకుంటాడా? మనిషి ఉన్నాడు, ఖచ్చితంగా మనం గాలి తీసుకోకపోతే బతకలేము. నెక్స్ట్ వాటర్ తాగాలి, రైట్. తర్వాత ఫుడ్. ఈ మూడు ఖచ్చితంగా కావాలి. మూడు లేకపోతే ఏమైతే ఖచ్చితంగా గాలి తీసుకోవాలి, గాలి తీసుకున్న తర్వాత వాటర్ తాగాలి, తర్వాత ఫుడ్. అయితే మనిషి కానీ ఏ జీవైనా కానీ అందరూ బ్రతకగలుగుతారు. ఇల్లు, కారు, బంగ్లా తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా ఒక జీవికి, ఏ జంతువుకైనా కానీ జీవికైనా బతకాలంటే ఏం కావాలి? గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి. మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుందా? ఓకే. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం పడితే వాటర్ వస్తుంది. ఓకే. తర్వాత ఇంకొక అవసరం ఏమన్నా? ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ చెట్ల చెప్తున్నారు, అంతే కదా? అంటే ఇక్కడ మనకు మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. గాలి మనకు మీరు ఏంటంటే చెట్ల నుంచి వస్తుంది. చెట్ల నుంచి ఏమొస్తుంది? స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్. మనం బ్రతకడానికి అవసరమైంది, చెట్లు బ్రతకడానికి అవసరం గాలి, ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి వస్తుంది. తర్వాత వర్షం ఎక్కడి నుంచి వస్తుందంటే మనము వర్షం ద్వారా వస్తుంది. నీరు ఎక్కడి నుంచి? వర్షం ద్వారా వస్తుంది. వర్షం ద్వారా వస్తుందంటే చెట్లు ఉంటేనే వర్షం పడుతుంది. చెట్లు లేకపోతే అంతేనా? వర్షం పడితే మనిషి బతకడం మూడో అవసరం ఏమున్నది? ఆహారం కావాలి. మరి వర్షం పడితేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే మీకు తినడానికి అవసరమైన వరి అనుకోండి, రొట్టెలు అనుకోండి, బర్గర్, పిజ్జా కూడా వీటి నుంచి తయారు చేస్తారు. మీకు ఇష్టమైన అన్ని కూడా ఎక్కడికెళ్ళి తయారవుతున్నాయి? పంటలు పండడం వల్ల. సో ఇక్కడ చెట్లు ఉంటే, అంటే ఫారెస్ట్ ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది, నీరు వస్తుంది మనం బతకడానికి. అలాగే మనం తినడానికి ఆహారం కూడా ఈ వర్షాల వల్ల వస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఎక్కడ దేనికి అనుసంధానం ఉంది? ఫారెస్ట్ అనుసంధానం ఉంది, చెట్లకు అనుసంధానం ఉంది, అంతే కదా? కాబట్టి అందరం కూడా చెట్లను కాపాడవలసినటువంటి అవసరము మనందరి పైన ఉంది. ఆ చెట్లు ఉంటేనే మనకు వర్షాలు కురిసి పంటలు పండుతున్నాయి, మనం అందరం కూడా హ్యాపీగా బతకగలుగుతాం, అంతే కదా? అలాగే మళ్ళీ అందుకే మన పెద్దలు ఏమంటే వృక్షో రక్షతి రక్షిత అంటారు. మన ఋషులు ఏం చెప్తారు? వృక్ష రక్షతి రక్షిత. చెట్టును మనం కాపాడితే మనల్ని చెట్టు కాపాడుతుంది. అందుకే చెట్లు లేనిది బ్రతకలేదు, మానవ జాతికి మెతకలేదు అంటారు. ఇప్పుడు చెట్లు లేకపోతే మనం ఏమైందంటే మనం అనేకమైన వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి. మనకు ప్రతి ఒక్క మనిషికి బండి, కారు ప్రతి ఇంటికి అయిపోయినాయి. దీనివల్ల ఏమైతుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువు, గాలి కాలుష్యం ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి ఎన్నో ఈ మనకు అవసరం లేనటువంటి మనిషికి చెడేసిన వాయువులన్నీ కూడా గాలి కలిసిపోతుంది. దానివల్ల కూడా ఏమైపోతా అంటే మనం శ్వాస తీసుకోవడం వల్ల ఏమైతుంది? మనిషిలో కార్బన్ డైఆక్సైడ్ పోతే ఏమైతుంది? రోగాలు వస్తాయి, అనేక రకమైన రోగాలు రావడం జరుగుతుంది. అలాగే ఈ
ఈ ఆమ్ల ఇప్పుడు మనకు ఈ గాలి లోపల ఆమ్లాలు ఎక్కువ అవడం వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆమ్ల వర్షాలు కురడం వల్ల కూడా ఇటు చెట్లు చనిపోతాయి. అట్లీస్ట్ అది మనకు వాటర్లో ఉన్నటువంటి చేపలు మనం ఆహారం తీసుకుంటాం కదా, అవి కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చెట్లు పెంచడం వల్ల ఈ ఏవైతే మనకు అనవసరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి ఆమ్ల వాయువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలించబడడం కూడా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు. ఏమని పెట్టిండ్రు? తెలంగాణకు హరితహారం. హరితహారం ప్రోగ్రాం మనం ఊళ్ళో చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా మనకు నాశనం కనిపిస్తున్నాయి కదా. ప్రకృతి పల్లె ప్రకృతి పెట్టిర్రు. హరితహారం ఎందుకు పెట్టిర్రు? అవి చెట్లు పెంచాలి. మన పక్కన ఫారెస్ట్ బాగానే ఉంది, అయినా కూడా ఇంకా చెట్లు పెంచాలి. మన ఇంట్లో మన రహదారుల పంట కూడా చెట్లు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఇవి తీసుకురావడం జరిగింది. అలాగే మనకు తెలుసు జూన్ 5 ఏదైనా జూన్ 5 ఒక డే సెలబ్రేషన్ చేసుకుంటాం. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024లో ఒక ప్రోగ్రాం తీసుకొచ్చిండు. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు మీ తల్లి పేరు మీద ఒక చెట్టు పెట్టండి అనే ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెట్టాలి. మరి ఏక్ పేడు మాకే నామ్ ఎందుకు పెట్టిందంటే మనము ఈ భూమికి రావడానికి కారకాలు ఎవరంటే అందరికి అమ్మ ద్వారా మనము ఈ భూమి మీదకి అడుగు పెట్టగలిగాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అమ్మ ఏ విధంగా మనం ప్రేమిస్తామో చెట్టును కూడా అదే విధంగా ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెట్టాలని చెప్పేసి ఆ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు అమ్మ పేరు మీద కాకుండా మన నాన్న పేరు మీద ఒకటి, మీ చెల్లెల పేరు మీదనో, మీ తమ్ముడి పేరు మీదనో, మీ అక్క పేరు ఇంట్లో ఎందరు ఉంటే అందరి పేరు మీద ఖచ్చితంగా ఒక చెట్టు మన ఎక్కడైతే ప్లేస్ ఉంటాయి మన ఇంటి దగ్గర కానీ పొది దగ్గర మన పెరట్ ఉంటాయి కదా అక్కడ కానీ మన చేను ఒడ్డ కానీ ఖచ్చితంగా చెట్లు పెట్టుకోవాలి. చెట్లు పెట్టుకోవడం వల్ల చెప్పిన కదా వాతావరణం యొక్క సమతుల్యత ఉంటుంది కాబట్టి గాలి కాలుష్యం తగ్గిస్తాయి. కాబట్టి అందరం కూడా ఆ విధంగా అందరం చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మదర్ ఇప్పుడు అమ్మ మీద తీసుకురావడానికి ఎందుకంటే మనం అందరం ఈ భూమి మీద బతున్నాం. మదర్ ఎర్త్, మదర్ మనం ఈ భూతల్లి అంటాం కదా, భూమిని మనం తల్లిగా భావిస్తాం. కాబట్టి భూమి ఖచ్చితంగా బాగుండాలంటే ఈ మదర్ ఎర్త్ బాగుండాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి. మనకు ఏ విధంగా అయితే మనం గాలి తీసుకుంటాం మన లోపల లంగ్స్ లా పోతుంది. ఎక్కడికి వెళ్తుంది? తెలుగు ఊపిరితిత్తులు అంటారు కదా, ఆ ఊపిరితిత్తులు పోతుంది. అంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఏవైతే గాలి పోయిందో ఆ గాలిలో కొన్ని అనవసరమైనటువంటి గాలి, కార్బన్ డైఆక్సైడ్ గాలి, కార్బన్ అన్ని బయటకు వెళ్ళిపోయి మనకు అవసరం ఉన్నటువంటి ఆక్సిజన్ మనిషి గ్రహిస్తుంది. అలాగే ఈ ఊపిరితిత్తులు మనకి ఏ విధంగానైతే ఉన్నాయో భూమికి కూడా ఈ వృక్షాలు, ఈ చెట్లు, ఈ అడవి, ఈ ఫారెస్ట్ అనేది భూమి కూడా ఊపిరితిత్తుల్లో వలె కాపాడుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఈ మదర్ ఎర్త్ మన భూతల్లిని కాపాడుకోవడానికి మన అందరం కూడా సాయశక్తులు ఎంత వీలుతంత చెట్లు ప్రతి ఒక్కరు కూడా మన అమ్మ పేరు మీద కానీ మన ప్రియమైన నాన్న పేరు మీద కానీ తమ్ముడు చెల్లి ఎవరైతే వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలి. మనం చూస్తున్నాం కోతుల బెడద మీద మాజీ ముఖ్యమంత్రి అన్నాడు, కోతులు వాపస్ పోవాలి, వర్షాలు బాగా రావాలి. కోతులు వాపస్ పోవాలి, వర్షాలు బాగా